గుడ్ నైట్ సార్. అమ్మగారు నిద్రపోవడానికి ఇంజక్షన్ ఇచ్చాం. తెల్లవారులు హాయిగా నిద్రపోతారు. నేను ఇంటికి వెళ్ళొస్తాను సార్. మంచి ఊరుకోవద్దున పాపిష్టి దేవుడు ఇచ్చినట్టే చేస్తూ పోయాడు. ఏడ్చి నీ ఒళ్ళు పాడు చేసుకో. నువ్వు బాగుంటే ఎంతమంది బిడ్డలైనా కనొచ్చు. ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో పురిట్లో బిడ్డ పురిట్లోనే మాయమయ్యాడు. పిల్లాడు పుట్టాడు, పురిట్లోనే పోయాడు. పీడ వెరగడైపోయింది. ఇక మా వదిలికి పిల్లలు పుట్టని డాక్టర్మ చెప్పింది. ఇదంతా మన బాబు అదృష్టం అండి. వింటున్నారా? అంత తలకాయ తిప్పడం కాదు, ఇక నుంచి ఈ ఆస్తికి మనం చక్రం తిప్పాలి. ఎవరది? వస్తున్నా. ఏమిటన్నయ్యా దొడిదారిని వస్తున్నావు? అసలు పట్నం నుంచి ఎందుకు వచ్చావు? ఈ బిడ్డ ఎవరు? మా యజమాని కొడుకు లక్ష్మి. పుట్టిన నక్షత్రం మంచిది కాదని కన్న తండ్రి ఊరి బయట పారేసిపోయాడు. ఎంత అన్యాయం. అవును, అన్యాయమే. చూడమ్మా, ఈ బాబు గోకులాష్టమి నాడు పుట్టాడు. గోపాలకృష్ణుడిలాగే తల్లుడికి దూరం అయ్యాడు. ఇక నువ్వే యశోదవై ఈ బాబును పెంచి పెట్ట చెయ్యాలమ్మా. ఏం ముగ్గు, ఏం ముగ్గు! ముగ్గు చూడు, ముగ్గందం చూడు, ముగ్గేసిన ముఖవందం చూడు. నాకే నా ముగ్గుకే. ఇవాళ కృష్ణాష్టమి. గోపాలకృష్ణుడి అడుగులు అడుగులు వేసుకుంటూ నడిచి వస్తాడు తెలుసా? అవునవును, పరమ భక్తురాలు కదూ. ఆ భగవంతుడు నువ్వు రమ్మంటే వస్తాడు, పిలిస్తే పలుకుతాడు. అమ్మాయి జానకమ్మ, ఈ బట్టలు కట్టుకుని అదృష్టవంతుడు ఎవరో పిలుచుకురానా? పిలుచుకురా అన్నయ్య. అదృష్టం కడుపున పుట్టిన బిడ్డకు లేనప్పుడు ఎవరకుంటేనే. ఊరుకో అమ్మా, 9 ఏళ్ళు అయింది, ఇంకా ఎందుకు? మర్చిపో. ఎలా మర్చిపోగలన్నయ్య? తొలి సంతానం కళ్ళు తెరిచి చూసుకోకుండానే నా బిడ్డ కన్ను మూసాడు. అమ్మ బాబోయ్, సిగరెట్ కాస్తున్నావా? మావయ్యతో చెప్తానుండు. చెప్పుకోవే. మా నాన్న అడిగితే నువ్వే కాల్చి నా మీద చెప్తున్నావు అంటాను. రాణి సాక్ష్యం చెప్పదు. చెప్పబడు తంతాను. రాయ్, నా చెల్లెలు తంతావుట్రా? నీ చెల్లెల్లోటి నిన్ను కూడా తంతాను. అయ్యో, కొట్టా చూద్దాం. కొట్టా కొట్టా. బాబు, బాబు, గోపి, ఆయన అమ్మా, ఈ అబ్బాయినమ్మా నన్ను బయటికి తీశాడు. దేవుళ్ళ వచ్చావు. ఎవరు బాబు నువ్వు? మా అబ్బాయేనండి. మీరే లేకపోతే నా బిడ్డ ఏమయ్యేవాడు? బాబు, లోపలికి రా, బట్టలు మార్చుకుంది కానీ. రండమ్మా.
పాప చూసే పాపి చూసావా నీ ముగ్గురికి ఆ పాదాలు ఎలా సరిపోయాయో ఆ కుర్రాడు శ్రీకృష్ణ పరమాత్మే నువ్వే అన్నావుగా అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వస్తాడని వచ్చాడు చాలే తెలివి ఆ ముష్టి వెతవా శ్రీకృష్ణ పరమాత్మ సే పాపి నీకేం తెలిసే గాడిదే మెరుంగు గంధపు వాసన అన్నాడే వేమన ఆయన అన్నాడని ఈయన అంటాడు పులిని చూసి మెక్క వాట పెట్టుకున్నట్టు తీసుకో బాబు కొత్త బట్టలు అండి అవునమ్మా నా మొదటి పిల్లవాడు కృష్ణాష్టమి రోజునే పుట్టిపోయాడు వాడి జ్ఞాపకార్థం ఏటా ఒక పిల్లవాడికి బట్టలు పెడతాను ఈ రోజు ఈ బాబుకి ఇస్తున్నాను తీసుకో బాబు తీసుకో మావాడు కృష్ణాష్టమి నాడే పుట్టాడండి అందుకే కృష్ణ అని పేరు పెట్టాం అలాగా మీరెక్కడుంటున్నారమ్మా ఎక్కడా లేదమ్మా పని కోసం తిరుగుతున్నాం అయితే మీరిద్దరూ ఇక్కడే ఉండండి ఇంటి పని చూడండి అమ్మా మీ మేలెన్నటికీ మర్చిపోయాం బాబు అవును డాడీ వీడే నీళ్ళలో దూకి నన్ను బయటికి తీశాడు ఈ నెలలో ఏంటి బాబా ఏట్లో అయినా దూకి ఈదుకొచ్చేస్తాను కృష్ణ అయ్యగారు అసలు అయ్యగారు లే ఎవడు వీడు పేరు కృష్ణటండి తల్లి తానే పనెక్కడ దొరకలేదట మన ఇంట్లో పని చేయమన్నారు ఏమో అన్నయ్య ఓ గొడ్డు వచ్చిన వాళ్ళ బిడ్డ వచ్చిన వాళ్ళ అన్నారు అంతగా అయితే ఓ పావులో అర్థం చిల్లర వాళ్ళ మొహాన్ని బారేసి పొమ్మనాలే కానీ నీ చిల్లర బుద్ధి పోలిచ్చావు కాదు బావా ఈ కుర్రాడు భగవంతుడు పంపించినట్టు వచ్చాడు గోపిని కాపాడి నీ వంశాన్ని నిలబెట్టాడు ఇలాంటి వాళ్ళకి ఇంత నిలవనేడు ఇవ్వటం మన ధర్మం సరే ఉండనివ్వండి పదండి మీరుండే చోటు చూపిస్తాను మాట్లాడుతున్నా పోయిందనుకున్న 15 లక్షలు సుప్రీంకోర్టులో మనం గెలిచామా వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓఎస్ ఓఎస్ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేస్తానండి అలాగే థ్యాంక్ యూ పాపి గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నావు కదే ఇప్పుడు చూడు అదృష్టం ఎలా కలిసి వచ్చింది ఇదంతా మా గోపి జాతకంలే బావా బాబు గోపి ఇలా ఇదిగో ఇది పట్టుకో ఇప్పుడు నేను ఒక పంచదార ఫ్యాక్టరీ కట్టబోతున్నాను నీ చేతుల మీదుగా డబ్బు నాకు వెరీ గుడ్ పాపి నీ బుద్ధులు భూములు వెళ్ళాలనుకుంటే రాత గాడిదలు కాస్తుంది మా అన్నయ్యకి పిల్లలు పుట్టరు చక్రం తిప్పుతానన్నావుగా ఏది గోపి పుట్టుకొచ్చాడు ఇక నువ్వు తిప్పాల్సింది తిరగలే అయ్యో నీ తెలివి అన్నయ్య కొడుకు పుడితే నా కూతురు లేదు రా నేను గోపికి ఇచ్చి పెళ్లి చేస్తాను ఇక ఈ ఇంటిని చిటికిన వేల మీద తిప్పుతాను అది ఎడం చిత్తది అబ్బా అబ్బా ఏం బుర్రే ఏం బుర్రే ఒక్క పోలికనుండు చూడ చూడ రుచుల జాడబేరు గోపి గోపి ఈ డ్రెస్ ఎంత బాగుందో చూడు ఏదో డ్రెస్ అది చూసేదోటి ఇలా రా ఏం చిన్న బాబు ఇది తెలుగు వాచకం నా చదవని పనిచేసే వాళ్ళు చదవకూడదు మార్చేదేమిటి నా పుస్తకం ఇస్తాను రా ఇస్తే కంటే జాగ్రత్త మొన్న నీళ్ళలో పడింది గుర్తుందా ఇప్పుడు రా చిన్నబాబు చిన్నబాబు ఊరుకో చిన్నబాబు ఊరుకో చిన్నబాబు ఈ డబ్బా నాకే తగలవలే చిన్నబాబు తగలవు చిన్నబాబు చిన్నబాబు నా కోపం వచ్చిందంటే మంచి అంటాను చిన్నబాబు చిన్నబాబు అన్నయ్య 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 మన గోపిని ఆ కృష్ణగాడు కొట్టి చంపేస్తాడు నా తిండి తిని ఒళ్ళు పెంచి నా బిడ్డనే పడతావా మరి గోపి శంకరాన్ని ఎందుకు కొట్టాడు వాడు ఎందుకు కొట్టే నీకెందుకురా అదేంటే గారు అన్యాయంగా కొడుతుంటే చూస్తూ ఊరుకోమంటారా ఏమిటా నాకు న్యాయం చెప్తావు నువ్వు న్యాయం చెప్తావా ఏమిటి ఏదో కురవాలు కురవాలు దెబ్బలాడుకుంటే నువ్వే చేసుకుంటావా ఇక్కడైనా ఒళ్ళు దగ్గర పెట్టి బతకమని చెప్పు వేధవని వేధవ ఇంకో 4 దెబ్బలు బాగా వేసి ఉంటే వాడికి బుద్ధి వచ్చింటాయి బుద్ధి వచ్చిండేదే అయ్యా నన్ను కొడతావు నీకే మాయరోగం వచ్చింది రోగం కాదే పౌరుషం పౌరుషం వచ్చింది పొచ్చినాడు పౌరుషం చేతగాని పౌరుషం అవునా పోషించలేను నాడు రా బయటి రా బయట పోతారా నేను రాను నువ్వు నేను ఎక్కడ ఇంకో 2 బిడ్డలు కన్నావుగా వాళ్ళని పెట్టి పోషిస్తావు రావు రాను నీకు పెళ్ళా బిడ్డలు కావాలంటే ఇక్కడే ఉండు లేకపోతే నీతో సంసారం చేయటం కన్నా సన్నాసులో కలవటం మేలు
ఆలు మగని మాట గడ్డంబు వచ్చిన ఆలు కాదు పెద్ద డోలు కాని అట్టి ఆలి విడిచి అడవి నుండుట మేలు విశ్వదాభిరామ వినురవేమా